హాయ్ యూ గైస్, మీ ముందుకు వచ్చేసాను మళ్ళీ ఇంకొక మినీ వ్లాగ్తో. ఈరోజైతే మా ఇంటి కోసం కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కొనడానికి కోసం నర్సరీకి వచ్చాము. అండ్ ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి. చూడగానే అన్నీ కొనేయాలని అనిపించింది, కానీ బేసికల్గా మా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇండోర్ ప్లాంట్సే స్పెసిఫిక్గా. ఎందుకు అంటే ఇక్కడ మేము ఉండే అపార్ట్మెంట్లో బాల్కనీలో అంత ఎక్కువగా స్పేస్ లేదు. సో ఎక్కువ ప్లాంట్స్ గ్రో చేసేంత స్కోప్ లేదు. అండ్ ఒకవేళ పెట్టినా సరే ఇక్కడ సన్లైట్ చాలా తక్కువ ఉంటుంది అండ్ రెయిన్స్ కూడా ఎక్కువ పడుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆ బాల్కనీ లోపలికి వాటర్ వచ్చేసి ఆ ప్లాంట్స్లోని అలాగ వాటర్ ఉండిపోయి ఆ రూట్స్ అన్నవి పాడయ్యి మొక్కలు చనిపోతున్నాయి. సో దానివల్ల ఏంటంటే ఏ ఫ్లవరింగ్ ప్లాంట్ కూడా నేను తీసుకురావట్లేదు. ఎందుకంటే బేసికల్గా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే కొంచెం డెలికేట్గా ఉంటాయి కదా, వాటికి ప్రాపర్గా సన్లైట్ ఉండాలి, అన్నీ ఉండాలి. అండ్ రీసెంట్గా అరికా పామ్ కూడా తీసుకొచ్చాము. ఇంటికని 10 డేస్ ఇంటికి వెళ్ళి వచ్చేటప్పటికి మొత్తం వైట్ కలర్లో పురుగు వచ్చేసింది అనమాట. సో ఇక్కడ నర్సరీలోని మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ జాక్ ఫ్రూట్స్ ఉన్నాయి. అసలు నేలపైన కూడా అవి కాసాయి అనమాట. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. దగ్గరకు వస్తేనే స్మెల్ సూపర్గా వచ్చిందనమాట. అండ్ ఇక్కడ చేతికి అందేస్తున్నాయి మామిడికాయలు. అయినా సరే తెంపకూడదు, ప్రొహిబిషన్ ఉందని చెప్పారు కాబట్టి తెంపకుండా వెళ్తున్నా. అండ్ అలాగే పక్కన ఈ మల్లె పువ్వులు మొక్కలు కానీ ఇవి కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కానీ చెప్పాను కదా, ప్లాంట్స్ అన్నవి నా దగ్గర ఉండట్లేదు. సో ఎందుకు నా దగ్గరికి తీసుకొచ్చి వాటిని చంపేయటం అని ఒక్క ఉద్దేశంతో నేను తీసుకోవట్లేదు. సో నా రీసెర్చ్లో ఏం తెలిసిందంటే ఒక 3 ప్లాంట్స్ కొంచెం మొండిగా ఉంటాయి. అవేంటంటే స్నేక్ ప్లాంట్ ఒకటి, వైట్ పీస్ లిల్లీ ఒకటి, మనీ ప్లాంట్ ఒకటి. సో ఇక్కడ నాకు నర్సరీలో బాగా నచ్చినవి ఏంటంటే మనీ ప్లాంట్స్ అనమాట. దీంట్లో మనీ ప్లాంట్స్లో కూడా చాలా వేరియంట్స్ ఉంటాయి. పెద్ద లీఫ్ది ఒకటి, డార్క్ గ్రీన్ది ఒకటి, ఎల్లో కలర్లో ఒకటి, గ్రీన్ అండ్ క్రీమ్ కలర్లో ఒకటి, అలాగా మనీ ప్లాంట్స్లో కూడా చాలా లీవ్స్లో వేరియంట్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ మనీ ప్లాంట్స్ని తీసుకుంటున్నాను. సో ఈ మనీ ప్లాంట్ లివింగ్ రూమ్లో పెట్టగానే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ నేను దీని ప్లాంటర్ ఏదైతే ఉందో కిందన అది కుండీలాగా ఏదైతే ఉందో అది నేను హోమ్ టౌన్ నుంచి తీసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.